భారత్ 180 న్యూస్కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని కొల్లువలస జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు పాత్రాని పాపారావు మాట్లాడారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు గెలుపు కొరకు మేము కృషి చేస్తామని ఈ సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు 2024లో ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది. ఆ విధంగా ప్రణాళికలు కూడా మేము రచించుకుంటున్నాం. మాకు ముఖ్యంగా మండల అధ్యక్షులు పెద్దలు శ్రీ కొత్తకోట నాగేంద్ర గారు, అదేవిధంగా ఎంపీటీసీ విక్రమ్ గారు, అదేవిధంగా రమేష్, వాసు, మౌలి, ఇలా మిత్రులందరూ కూడా, ఢిల్లీశ్వరరావు, వీళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఆర్థికంగా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మా అందరికి కూడా చేయూతనిచ్చారు. ఇదే విధంగా జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈరోజు ఈ పదవి రావడానికి కూడా వాళ్ళందరూ కూడా కారణమే. సో మేమందరం కలిసికట్టుగా పనిచేసి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దిశగా మేము కార్యాచరణ రూపొందుకుంటామని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. జై జనసేన. భారత్ జిల్లా కమిటీని నియమించారు, టీంని నియమించారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయడానికి ఈ సభని ఏర్పాటు చేసింది. ముందుగా మా గురువు గారు శ్రీ పాపారావు గారు ఉపాధ్యక్షులుగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులుగా నియమించిన శ్రీ పల్లవ జయరామ్ గారికి, కోరుకొండ మల్లేశ్వరరావు గారికి, కొంచాట చంద్రనాయుడు గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మిగతా సభ్యులు కూడా